హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో అల్లం గారెల రెసిపీని చూపించబోతున్నానండి. పిండిని ఇలా కలిపి పెట్టుకుంటే గారెలు అనేవి చాలా స్పంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ అల్లం గారెల ప్రసాదాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సో లేట్ చేయకుండా అల్లం గారెల రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా మినపగుళ్ళు తీసుకున్నానండి. పొట్టులేని మినపగుళ్ళు తీసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుని వాటర్ లేకుండా గ్రైండ్ చేసేసుకున్నాను. సో వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని గ్రైండ్ చేసే కన్నా ముందు మిక్సీ జార్లో 2 ఇంచుల దాకా అల్లం, 2 పచ్చిమిర్చి వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా పప్పు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. గ్రైండర్లో రుబ్బుకునే పని అయితే అన్నిటినీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసేసేయచ్చండి. బట్ మీరు మిక్సీ జార్లో రుబ్బుకోవాలి అనుకుంటే చిన్న మిక్సీ జార్ని ప్రిఫర్ చేయండి. మిక్సీ జార్లో రుబ్బేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా జస్ట్ పప్పు మిక్స్ అయ్యే విధంగా లైట్గా వాటర్ని వేస్తే సరిపోతుంది. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఇలా గట్టిగా మనం పిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. పప్పు అంతటినీ కూడా ఈ విధంగా రుబ్బుకుని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా కూడా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు వదిలేసేయండి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఇందులోకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసి బాగా బీట్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు స్పూన్తో బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం వడల కింద వేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో కాకుండా గ్రైండర్లో కనుక రుబ్బుకున్నట్లయితే వంట సోడాతో కూడా పని లేదండి. ఏమీ వేయకుండానే ఇలా ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకుని ఆ తర్వాత వడల కింద ఒత్తుకుని వేసుకోండి. కొంతమందికి వడలు వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తూ ఉంటుంది కదండి. సో దానికి రీజన్ ఏంటి అంటే పిండి కొంచెం పలచగా అయినా, లేదంటే అందులో కొంచెం వంట సోడా ఎక్కువ అయినా, లేదంటే కొత్త పప్పు అయినా కూడా అట్లా ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. అందులోకి కొద్దిగా బియ్యం పిండి వేసి మిక్స్ చేసి మళ్ళీ తిరిగి వడలు చేసుకోండి. అస్సలు నూనె అంటే పీల్చవు అండ్ టేస్టీగా కూడా వస్తాయి. ఇలా చేతిని కొద్దిగా వాటర్లో తడుపుకుని ఆ తర్వాత వడల కింద ఒత్తుకుని ఈజీగా వేసేసుకోవచ్చు. లేదంటే ఒక పాల ప్యాకెట్ని తీసుకుని దానిపైన కొంచెం వాటర్ని అప్లై చేసి వడల కింద ఒత్తేసుకుని ఆ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు. కొత్తగా వడలు వేసేవాళ్ళు, కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే ఒక టీ స్ట్రైనర్ని తీసుకుని కొద్దిగా వాటర్తో తడిపేసి పైన కొంచెం పిండిని పెట్టి మధ్యలో హోల్ పెట్టి నిదానంగా ఆయిల్లోకి వదలండి. సో ఈ 3 మెథడ్స్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి సరిపడా వడలన్నీ వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అటు ఇటు కూడా తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్లఫీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా వేసేసుకోవచ్చు. లేదంటే సగం వేసుకుని సగం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో వీడియో క్లిప్లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా వడలు ఎంత ఫ్లఫీగా బూరెల్లాగా చక్కగా పొంగాయో. లోపల కూడా స్పంజీనెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో మీరు వడలు చేస్తే చాలా టేస్టీగా వస్తాయి అండ్ గట్టిగా లేకుండా స్పంజీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో అమ్మవారికి 4వ రోజు పెట్టే నైవేద్యం అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలో చూసాం కదా. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.